వినుట శ్రేష్టమా, దేవుని మాట వినుట శ్రేష్టమని ప్రశ్నలు వేస్తూ మేము మీ మాట వినుట కంటే దేవుని మాట వినడం శ్రేష్టం కదని చెప్పి వారు ఏం చేస్తున్నారు? బహుధైర్యంగా చెప్పండి, బహుధైర్యంగా ఆరాధన వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు అక్కడ జరిగినటువంటి వింత ఏంటంటే వెంటనే ప్రభు దూత వారికి ప్రత్యక్షమైంది. చూడండి, కీర్తనకారుడు చాలా చక్కని మాట అంటాడు. 34వ కీర్తన 7వ వచనంలో 34వ కీర్తన 7వ వచనంలో ఒక మాట అంటాడు. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత ఎలా ఉంటుంది చెప్పండి? కావలి ఉంటుందా లేదా? ఎప్పుడన్నాడు కీర్తనకారుడు? ఎప్పుడన్నాడు చెప్పండి? 1000 సంవత్సరాల కిందట. అబ్బా, ఎన్ని సంఘటనలు అండి! ఈ లేఖనాన్ని ఎప్పుడో కోట్ చేస్తే ఇక్కడ పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడు? వారి చుట్టూ కావలి ఉన్నటువంటి ఒక దూత వచ్చి ఏం చేశాడు చెప్పండి? వారి సరసాల యొక్క తాళాన్ని తీసి, గమనించండి, బంట్రోతులు వచ్చినప్పుడు వేసిన తాళం వేసినట్టు ఉంది. ఆ గృహం దగ్గర బందీ గృహం దగ్గర ఉన్నటువంటి భటులు వారు అలాగే ఉన్నారు. కానీ వారు వెళ్ళి చెప్తున్నారు, వేసిన తాళం వేసినట్టే ఉంది, బంట్రోతులు కూడా అక్కడ చక్కగా నిలబడి ఉన్నారు. కానీ మేము లోపలికి వెళ్ళి చూస్తే ఎవరు లేరు, అక్కడ ఎవరు కూడా లేరు. ఆ ఖాళీ సెరసాలు ఉంది, ఆ నిలబడినటువంటి బంట్రోతులు తప్ప సెరసాలలో బంధించినటువంటి ఎవరు లేరు, 12 మంది శిష్యులు లేరు. మరి ఏమయ్యారు వారు అంటే, ప్రభుదూత వారికి ఆజ్ఞాపించింది, మీరు వెళ్ళి మరలా దేవాలయంలో ఏం బోధించమంది చెప్పండి? మీకు అప్పగింపబడినటువంటి ఆ సువార్తను బోధించండి అన్నప్పుడు వారు వెళ్ళి ఏం చేస్తున్నారు? ఆ సువార్తను ఎక్కడ బోధిస్తున్నారు చెప్పండి? దేవాలయంలోనే. ఎందుకు దేవాలయంలో బోధిస్తున్నారంటే నిన్న మొన్నట్లో చెప్పుకున్నాం. ఎందుకంటే దేవాలయము యెరూషలేము యాత్ర స్థలమే కాకుండా అక్కడ ఉన్నటువంటి దేవాలయము దేవుని వాక్యానికి వినడానికి అనుకూలమైనటువంటి పరిస్థితి. అంటే దేవాలయంలో తప్ప వాక్యం ఇంకెక్కడ కూడా బోధించబడదు. అందుకనే అపోస్తుల కాలంలో ఆ దేవాలయంతో పాటు వారు ఏం చేసేవారంటే ఇంటింట కూడా ఏం చేసేవారు చెప్పండి? ఇంటింట కూడా వాక్యాన్ని ప్రకటించేవారు, ఇంటింటి కూడా కూడుకునేవారు. ఇప్పుడు మనం 40 దినాల రాత్రుల్లో మనం దేవాలయంలో కాకుండా ఆయా స్థలాల్లో కూడా ఏం చేస్తున్నాం చెప్పండి? ఏర్పాటు చేస్తున్నాం. ఎందుకంటే ఈ 40 దినాల్లో మా ఇంటి దగ్గర దేవుని సన్నిధి జరగడం మాకు ఆశీర్వాదం అనుకున్న వాళ్ళు ఎవరు ఉన్నట్లయితే ఆ పెట్టమంటే తప్పనిసరిగా అక్కడ పెడతాం కదా. ఈ రీతిగా అనాది కాలం నుండి ఈ పరిచర్య బహు విస్తారంగా కొనసాగుతుంది. అయితే వీరు ఈ పరిస్థితిని చూసినప్పుడు వారు అక్కడ లేకపోవడం చూసి ఏం చేస్తున్నారు? దీని గురించి ఏమవుతుంది అనేటువంటి ఆలోచన వారిలో ఎటు తోచగా ఉండడం మనం చూస్తాం. అప్పుడు అక్కడ వచ్చి, ఇదిగో మీరు చెరసాలలో వేయించిన మనుషులు దేవాలయంలో నిలిచి ప్రజలకు బోధించున్నారని వారికి తెలుపగా, అధిపతి బండ్రోతులతో కూడా పోయి ప్రజలు రాళ్ళతో కొట్టుదురేమో అని భయపడి బలాత్కారము చేయకే వారిని తీసుకొని వచ్చింది. గమనించండి, ఎలా తీసుకురాలేదు? ఇప్పుడు ఇంతకు ముందు ఎలా పట్టుకున్నారు? మత్సరపడి బలాత్కారంతో పట్టుకున్నారు. కానీ ఇప్పుడు ఎవరున్నారు దేవాలయంలోకి వచ్చేసరికి చెప్పండి? ఎన్ని వేల మంది ఉన్నారు? 5,000 మంది కాదు, 5,000 మంది కాదండి. మొదటి రోజేమో 11 తర్వాత 12 అయ్యారు. ఆ సమయంలో 120 మంది సమకూర్చబడ్డారు. తర్వాత 3,000 మంది అయ్యారు. తర్వాత 5,000 మంది అయ్యారు. అంటే అక్కడికి ఎన్ని వేల మంది అయిపోయారు? 3,000 అన్నాడు, తర్వాత 5,000 అన్నాడు, తర్వాత లెక్కకు మించి అనుదినం ఈ కార్యక్రమం ఏం జరుగుతుంది? అనేక మంది మారిపోతున్నారండి. చూడండి, ఆ పేతురు యోహానులు వస్తుంటే ఆ రోగాలతో పడి ఉన్నటువంటి మంచాలు తీసుకొచ్చి కనీసం పేతురు వచ్చి చెయ్యకపోతే అది పోలే, కనీసం ఆయన నీడ తగిలినా చాలు అనుకున్నటువంటి సందర్భం వచ్చేసింది కదా. అంటే తండోపతండాలుగా సుమారుగా ఆ యెరూషలేము పట్టణంలో ఎన్ని వేల మంది అవుతున్నారో వారందరిలో కూడా విశ్వాసము బహుబలముగా పాతుకుపోయిందని చెప్పడానికి చక్కని ఉదాహరణ. ఎందుకంటే ఎవరు మచ్చరపడుతున్నారంటే సామాన్య ప్రజలు ఎవరు మచ్చరపడడం లేదండి. అధికారులు ఏమండి, తర్వాత సెనహెడ్రన్ సభవారు, తర్వాత
ఈ సద్దుకాయలు. అందులో పరిసయ్యులు ప్రాముఖ్యంగా ఆ ప్రభావం తగ్గుతూ మనం చూస్తున్నాం. ఎందుకంటే ఈ బోధ ఎవరికి అనుకూలంగా ఉంది? పరిసయ్యులకి అనుకూలంగా ఉంది. ఎందుకంటే పరిసయ్యులు ఏముందని నమ్ముతారు? పునరుత్థానం ఉందని నమ్ముతారు. తర్వాత దేవదూతలు ఉన్నాయని నమ్ముతారు. తర్వాత చెప్పండి, దేవదూతలు ఉన్నాయని చెప్పి నమ్ముతారు కదా, ఆత్మలు ఉన్నాయని నమ్ముతారు, పునరుత్థానం ఉందని నమ్ముతారు, పరలోకం ఉందనేటువంటి సత్యం అలగుంచితే ఇవన్నీ కూడా సత్యాలు అనేటువంటి విషయాన్ని నమ్ముతారు. ఎవరు? పరిసయ్యులు. సద్దుకాయలు ఏం నమ్మరు? పునరుత్థానాన్ని నమ్మరు. కాబట్టి ఈ బోధ ఎవరికి అనుకూలంగా ఉంది? పరిసయ్యులకి. వీరు చేసే బోధ, వీరు ఏ బోధ చేస్తున్నారు? మీరును మీ అధికారులను తెలియక యేసుక్రీస్తును సిలువ వేశారు, అయితే దేవుడు ఆయనను లేపాడు. ఆ పునరుత్థానం గురించి మేము ప్రకటన చేస్తున్నాం. ఆయన లెగిచి పునరుత్థానుడై ఆయన మాకు అప్పగించిన పని ఏంటంటే, మీరు సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది అని చెప్పేసి, నమ్మిన వాని యందు ఈ సూచక్రియలు కనబడునని చెప్పాడు కదా. ఆ సూచక్రియలు ఇప్పుడు ఎవరి ద్వారా చేయిస్తున్నాడు? తన అపోస్తుల ద్వారా. నాట్ ఓన్లీ పేతురు అక్కడ అనుకోవడం లేదు. అక్కడ తన అపోస్తులు ఎంతమంది అయితే ఉన్నారో వారందరూ, మీకు చాలా సందర్భాలు చెప్పాను కదా, ఇస్కరియోతు యోధా కూడా ఏం చేశాడని చెప్పుకున్నాం. మత్కార్యాలు చేశాడు, దెయ్యాలను వెలగొట్టాడు, రోగులను బాగుపరిచాడని చెప్పుకున్నాం కదా. ఎందుకంటే 12 మంది శిష్యుల్లో తాను కూడా ఒకడు. 11 మందికి ఇవ్వలేదు అధికారాన్ని. ఎవరికి ఇచ్చారు? 12 మందికి ఇచ్చారు. కాబట్టి ఈ 12 మంది ఆ స్వస్థతలు చేస్తున్నారు. కాబట్టి యెరూషలేము అంతటా ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆ వార్త ఏమైపోయిందని ప్రపంచం అయిపోయింది. గమనించండి. కాబట్టి ఇక్కడ ఈ చూసినప్పుడు ఈ సందర్భాన్ని మనం చూస్తే ఏమని నిలవబెట్టగా ప్రధాన యాజకుడు వారిని చూసి, నీవు ఈ నామమును బట్టి మేము నీతో ఖండితముగా ఆజ్ఞ అవ్వలేదా? ఇదిగో మీరు యెరూషలేములో మీ బోధతో నింపి, యెరూషలేమును మీ బోధతో నింపి ఈ మనుషుని హత్యను మా మీదకి తేవాలనని ఉద్దేశించున్నారని చెప్పాను. సద్దుకాయలు అంటున్నారు, మీరు ఈ యెరూషలేమంతా కూడా మీ బోధతో నింపి. ఏ బోధ? యేసుక్రీస్తు వారిని సిలువ వేశారు, యేసుక్రీస్తు వారిని చంపేస్తే దేవుడు ఆయనను తిరిగి లేపాడు. గమనించండి, ఇది మేమే చంపినట్టుగా, మేము పునరుత్థానం లేదని నమ్ముతుంటే నువ్వు పునరుత్థానం ఉందని చెప్తున్నట్టుగా. అంటే ఈ నేరము మా మీదకి మోపడానికి మీకు ఎలా మనసు వచ్చింది? మా అధికారాన్ని కాదని, మేము మీకు పదే బోధించిన, చెప్పొద్దని మందలించిన, మీరు ఇలా చేయడం మీకు ఎంతవరకు సబబు అని చెప్పి వారిని ప్రశ్నించడం మనం చూస్తాం. కింద చదవండి. ఇంకా అందుకు పేతురును అపోస్తులను మనుషులకు కాదు కానీ దేవునికే మేము లోబడవలను కదా. మీరు మ్రానుకు వేలాడదీసిన యేసును మన పితరుల దేవుడు లేపెను. ఇశ్రాయేలునకు మారు మనసును పాప క్షమాపణను దయచేయుటకై దేవుడు ఆయనను అధిపతిగాను రక్షకునిగాను తన దక్షిణ హస్తము బలము చేత హెచ్చించి ఉన్నాడు. మేమును దేవుడు తమకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్షులమై ఉన్నామని చెప్పిరి. వినండి, మరలా అదే చెప్తున్నారు వారు. నువ్వు ఎందుకు బోధిస్తున్నామంటే, మీరు చేసినటువంటి ఈ పని ఏమై ఉన్నదో దాని ఫలితాన్ని మేము ప్రకటన చేస్తున్నాం. దానికి మేము సాక్షులం. ఈ రోజున పరిశుద్ధాత్మని మేము పొందుకున్నాం కనుక పరిశుద్ధాత్ముడు మా మీద ఉండగా యేసుక్రీస్తు వారు మాకు అప్పగించినటువంటి పరిచర్యను చేయక మనము, ఎందుకంటే ఒక యథార్థమైనటువంటి సంఘటనను చెప్పడానికి భయపడినట్లుగా మనం అపోస్తులను చూడం. ఈ రోజున ఏదైనా యథార్థమైన సంఘటన చూసినప్పుడు మనం చెప్పాలంటే భయపడతాం కదా. ఒక నిజమైనటువంటి సన్నివేశాన్ని నిజంగా చెప్పడానికి మనం ముందుకు రాలేం. కానీ వీరు మరణ భయం లేనివారుగా, లోకాశలు లేనివారుగా ప్రభు యొక్క పరిచర్యను తుదముట్టించడానికి వారి ప్రాణాలను సహితము లెక్క చేయని వారిగా కనబడుతూ వారు చక్కని మాట ఏమంటున్నారంటే, చక్కని ఆఖరి వచనంలో పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు ఎలాగా
మేమును దేవుడు మాకు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన మాకును తనకు విధేయులైన వారికి అనుగ్రహించినటువంటి ఈ పరిశుద్ధాత్మకు మేము ఎలా ఉన్నామంటే సాక్షులమై ఉన్నామని చెప్పినప్పుడు, వారు ఈ మాట విని అత్యాగ్రహము తెచ్చుకొని వీరిని సంపన్నుద్దేశింపగా సమస్త ప్రజల వలన ఘనత నొందిన ధర్మశాస్త్రోపదేశకుడునైన గమలీయేలును ఒక పరిసయ్యుడు మహాసభలో లేచి, ఎవరితను? గమలీయేలు. ఇతని పేరేం పేరు? గమలీయేలు. ఇతనికి ఒక ఏముంది? అధికారం ఉంది. ఏ అధికారము చెప్పండి? సన్హెడ్రిన్ సభలో ఒక సభ్యుడు. అంత మాత్రమే కాకుండా ధర్మశాస్త్రోపదేశకుడు. మనం ఈ సందర్భాన్ని ముందు పౌలు గారు ఉటంకిస్తూ ఉంటాడు. ఇదే పేరుని, గమలీయేలు అనే పేరుని మనం 22 అధ్యాయము 3వ వచనం ఆ ప్రాంతంలో చూస్తాం. ఎందుకంటే ఇప్పుడు కాదు కానీ మనం అక్కడ వరకు వెళ్ళినప్పుడు చూద్దాం గమలీయేలు యొక్క ప్రఖ్యాతిని. ఇక్కడ మనం చూసినట్లయితే అతను ఎవరంటే పరిసయ్యుడు. అతను నిలబడి ఈ మనుషులను కొంతసేపు బయట ఉంచుడని ఆజ్ఞాపించి వారితో ఇట్లా నేను ఏమని చెప్తున్నాడు? ఇశ్రాయేలీయులారా, ఎలాగా ఈ మనుషుల విషయమై మీరేమి చేయబోతున్నారో జాగ్రత్త సుమి. చూడండి, ఈ మనుషుల విషయమై మీరేమి చేస్తున్నారో జాగ్రత్త. ఎందుకంటే ధర్మశాస్త్రోపదేశకుడు అంటే ఆయనకి ఏం తెలుసు చెప్పండి? ఆయనకేం తెలుసు? యెహోవా కాలం నాటి చరిత్ర అంతా కూడా తెలుసు కదా. ధర్మశాస్త్రోపదేశకుడు అంటే యెహోవా కాలం నాటి ధర్మశాస్త్ర గ్రంథం అంతా ఆపోషణ పెట్టిన వాడిగా మనం చూస్తాం. ఆయన లేచి అంటాడు, ఇశ్రాయేలు పెద్దలారా, మీరు ఈ మనుషులకు ఏమి తలంచుతున్నారో దాని గురించి జాగ్రత్తగా ఆలోచన చేయండి. చాలా జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఎందుకంటే ఈయన విషయంలో మనం ఏ విధమైన అనాలోచితంగా రాంగ్ స్టెప్ అయితే తర్వాత జరిగే పర్యవసనాలు ఏవైతే ఉన్నావో అది చాలా ప్రమాదకరంగా ఉంటాయి. ఎందుకంటే గతంలో పూర్వదినాల్లో ఒక వ్యక్తి గురించి మాట్లాడతాడు. ఏం పేరు? ఆయన పేరు అందులోనే ఉంది. ఏం పేరు? దోదా అనే వాడి గురించి మాట్లాడతాడు. పూర్వదినాలంటే ఎప్పుడు చెప్పండి? అంటే క్రీస్తు పుట్టక మునుపు కాలం గురించి మాట్లాడతాడు. దోదా అనేటువంటి వాడు ఒక విప్లవకారుడు. అతను లేచి ఎవరికి విరోధంగా చెప్పండి? ఎవరికి విరోధంగా? ప్రభుత్వానికి విరోధంగా. కొంచెం ఇంచుమించు అనేక మంది జనాన్ని, అంటే అక్కడ 400 మంది అంటాడు. చరిత్రలో ఏమని వ్రాయబడింది అంటే 4000 మంది అని కూడా వ్రాయబడింది. వారిని పోజేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినట్టుగా మాట్లాడతాడు. అయితే అతని తిరుగుబాటును సపోర్ట్ చేసిన వారు కూడా ఉంటారు కదా. ఇప్పుడు సపోజ్ ప్రజలకు ఏదైనా అన్యాయం జరుగుతుందనుకోండి, మన దేశంలో మన రాష్ట్రాల్లో కొన్ని చోట్ల కొన్ని పార్టీలు వారు ఉంటారు. పుట్టిక కాలంలో ఏనండి, ఇప్పుడు క్రీస్తు పుట్టక మునుపు చెప్పిన సంగతి ఎవరి గురించి? దోదా గురించి. క్రీస్తు పుట్టక మునుపు జరిగిన సంగతి అది. కానీ ఆ కాలం అలా గుంచితే క్రీస్తు పుట్టినప్పుడు కూడా ఎవడు? యోధా అనేటువంటి ఒకడు. ఈ యోధా ఎవరు చెప్పండి? ఈ యోధా ఎవరు? యేసుక్రీస్తు శిష్యులు అక్కడ. ఇతను కూడా ఆ ప్రజాసంఖ్య కాలం నాటి వ్యక్తులలో ఒక ప్రధాన విప్లవకారుడు. మనం బరబ్బాని మనం చూస్తూ ఉంటాం కదా. బరబ్బా కూడా ఒక విప్లవకారుడిగా మనం చూస్తాం కదా. అలాగా ఇతను కూడా ఒక విప్లవకారుడు. ఎవరు? ఈ యోధా కూడా. ఈ యోధా కొంచెం ఇంచుమించు అనేక మందిని ప్రోగు చేసి అతను కూడా ఏం చేశాడు చెప్పండి? తిరుగుబాటు చేసి అతను కూడా నాశనం అయిపోయాడంటే చంపబడ్డాడని చెప్పలే. అక్కడ చెప్పడా? చెదరిపోయారు అన్నాడు కానీ చంపబడ్డాడు అన్నాడా? గమనించండి. ఈ యోధా అనే వాడికి 2 కుమారులు ఉన్నారు. ఒకని పేరు జేమ్స్. జేమ్స్ అంటే ఏంటి అర్థం? జేమ్స్ అంటే యాకోబుని ఇంగ్లీష్లో జేమ్స్ అంటారు. ఈ మనం ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన పని లేదు. రెండవ వాని పేరు సీమోన్, అంటే సైమన్. రెండవ వాని పేరు సైమన్.
వీరు వీరు యోధ యొక్క కుమారులని. ఈ ఇద్దరు కుమారులు కొంచెం ఇంచుమించు క్రీస్తు శకము 66లో రోమా సామ్రాజ్యానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారని, తర్వాత ఈ యోధ యొక్క మనవడు ఈ బెన్ అనేటువంటి ఒక ఆయన యోధ, అతని పేరు కూడా యోధ. బెన్ అనే యోధ అనేటువంటి ఆయన తన మనవడు క్రీస్తు శకము 72 ఆ ప్రాంతంలో యోధ మతానికిని రోమ్ సామ్రాజ్యానికిని యుద్ధం జరగడానికి కారకుడయ్యాడని ఆనాటి చరిత్రకారుడు జోసెఫస్ అనే ఆయన తన 4వ వాల్యూమ్లో రాస్తాడు ఈ సందర్భాన్ని. అంటే ఇప్పుడు మనం చూసినట్లయితే చరిత్రకారుడు కూడా ఎవరిని నిర్ధారిస్తున్నాడు చెప్పండి? ప్రారంభ శతాబ్దంలో ఉన్న చరిత్రకారుడు యోధాను, తర్వాత అతని కుమారులను, అతని మనవడిని కూడా మెన్షన్ చేస్తూ వారు రోమా ప్రభుత్వం మీద తిరుగుబాటుకు, ఎవరు యోధావారు, ఈ యూదులు రోమా ప్రభుత్వం మీద తిరుగుబాటుకు కారణమయ్యారు అనేటువంటి సందర్భాన్ని సూచిస్తాడు. ఈ ఎరిగిన వాడు కనుక ఎవరు ధర్మశాస్త్రోపదేశకుడు గమలీయేలు. ఈ ఎరిగిన వాడు కనుక వారి గురించి ఉటంకిస్తూ వారు ఇటువంటి విప్లవాన్ని లేవదీసినప్పుడు అది మనుషుల వల్ల కలిగింది కనుక వారు ఏమైపోయారంటే నాశనం అయిపోయారు, గర్దులైపోయారు, చలసెదరైపోయారు, చనిపోయారు. ఓకే, ఇక్కడ మనం చూసినప్పుడు వీరు పరిశుద్ధాత్మని ప్రేరేపణ కాకుండా కేవలము వారి ఆలోచనలతో పుట్టినటువంటి ఈ కార్యాలు అయితే చూడండి. అంటే ఎక్కడికి తీసుకొచ్చాడు వారిని? సమాధానపరచడానికి గతంలో జరిగినటువంటి సంఘటనలను వారికి తెలియజేస్తూ అటువంటి మనుషుని వలన పుట్టినటువంటి సంగతులు అయితే అవి ఏమవుతాయి? చరిత్రలో వ్యర్థమైపోతాయి. ఒకవేళ చదవండి ఏమన్నాడు? ఒకవేళ దేవుని వలన కలిగినది ఆయన మీరు వానిని వ్యర్థపరచలేరు. మీరు ఒకవేళ దేవునితో పోరాడు వారగుదురు సుమి, వారు అతని మాటకు సమ్మతించి అపోస్తలులను పిలిపించి కొట్టించి యేసు నామం బట్టి. అంటే ఇక్కడ వారికి ఏమని చెప్తున్నారు? ఒకవేళ ఇది దేవుని కార్యమైతే నువ్వు ఎంత మాత్రం కూడా వారిని ఆటంకపరచడానికి వీలు లేదు. వారిని సమాధానంతోనే మనం వదలాలి తప్ప వారితో తగులు పడడానికి, అంటే దేవుని ఎదిరించడానికి మనకి మానవులం కనుక మన శక్తి చాలదని యెషయా గ్రంథకర్త అంటాడు. 8వ అధ్యాయము 10వ వచనంలో ఒక మాట, లేకపోతే 9 చూడండి. యెషయా గ్రంథకర్త రాసినటువంటి గ్రంథము 8వ అధ్యాయం 8వ వచనం చూస్తున్నారు. 9వ వచనం చదవండి. జనులారా దూరదేశస్తులారా మీరందరూ ఆలకించుడి. మీరు నడుము కట్టుకొని నన్ను ఎందుకు ఓడిపోతారు అంటే యెహోవాతో యుద్ధము చేసి గెలిచినటువంటి సందర్భాలు ఎక్కడ కూడా లేవు. ఎందుకంటే ఆనాటి కాలం నుండి నేటి వరకు చూసినట్లయితే అనేక మంది రాజుల చరిత్రలను చూసినప్పుడు ఏ రాజు కూడా యెహోవాకు విరోధంగా లేపబడి వాడే బలవంతుడు అనుకోండి, వాడి సైన్యం బలమైన సైన్యం అనుకోండి, అలా ఎదురు తిరిగిన వారు ఎవరు కూడా మనకు ఉదాహరణకి ఎన్నో సందర్భాలు మనం చూస్తామండి. ఇప్పుడు సొలొమోను ఉన్నాడు, అతను ప్రయాణం చేసేటప్పుడు శాంసన్ అతను ప్రయాణం చేసేటప్పుడు ఒక సింహం ఎదురు వస్తే ఏం చేశాడు చెప్పండి? సింహాన్ని ఏం చేశాడు? చీల్చి చెండాడాడు కదా. అంటే సింహం బలం ముందు ఇతని బలం గొప్పదా అంటే కాదు. కానీ మరి ఎవరి బలం ఇది? మనుషుని బలం కాదు, దేవుని బలం. ఉదాహరణకు దావీదు గారు ఉన్నారు. గొలియాతును చంపినప్పుడు గొలియాతుకి ఎంతమంది జడిశారు? ఇశ్రాయేలీయులందరూ కూడా జడిశారు కదా. పంక్తులు తీరి మరణ భయంతో చేతులు కట్టుకుని ఆడు ముందు మోకాళ్ళు ఉన్నారు కదా. అయితే దావీదు ఏమన్నాడు? సున్నతి లేని ఈ ఫిలిష్తీయుడు దేవుని ప్రజలను భయపెట్టడానికి ఎంతటి వాడు అన్నాడు. అంటే ఇప్పుడు ఎవరి పక్షముగా ఆయన మాట్లాడుతున్నాడు? ఎవరి పక్షంగా యుద్ధం చేస్తున్నాడు? వారితో ఎవరున్నారంటే దేవుడే. ఇక్కడ దినవృత్తాంతాలు 2వ గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది. చదవండి ఒకసారి. 13వ అధ్యాయము 11-12 వచనాలు చదివినా కానీ సరిపోద్ది. ఆఖరి మాట చదవండి. 12వ వచనం ఆఖరి మాట.
దేవుడే మనకు తోడై మాకు అధిపతిగా ఉన్నాడు. చదవండి, ఆఖరి మాట సరిపోద్ది. ఆఖరి మాట, ఇశ్రాయేలు వారులారా, మీ పితరులైన దేవుడిని యెహోవాతో యుద్ధము చేసినను ఏమందరు? ఈ సందర్భాలు ఎవరికి తెలుసు? ఈ సంఘటనలన్నీ ఎవరికి తెలుసు? చెప్పండి. ఏం పేరు ఆయన పేరు? గమలీయేలు. ఎవరైనా ధర్మశాస్త్రాన్ని బోధించేవాడు, ధర్మశాస్త్రోపదేశకుడు అని చెప్పాడు కదా. ఆయన అన్నాడు, కాబట్టి దేవునితో మనం పోరాడుతున్నామా ఏంటనేది ఆలోచన చేయండి అన్నప్పుడు వారిలో ఏమొచ్చింది? చక్కని జ్ఞానోదయమైంది. చదువుదాం. ఆ నామం కొరకు 40 వచనం చదువుదాం. వరామాటకు సమ్మతించి అపోస్తలులను పిలిపించి కొట్టించి యేసు నామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసిరి. ఆ నామం కొరకు అవమానం పొందుటకు పాత్రమని ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదుటి నుండి వెళ్ళిపోయి ప్రతిదినమును దేవాలయంలోనికి ఇంటింటను మానక బోధించుచు యేసే క్రీస్తు అని సాక్ష్యం ఇచ్చుచుండిరి. చూసారా, ఇంతటి స్థితి వారికి సంభవించినప్పుడు కూడా వారు ఏం చేయలేదంటే, అంటే అపోస్తలుల నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు చెప్పండి? ఒకవేళ మనకి ఏదైనా కష్టం వచ్చినా, ఏదైనా బాధ వచ్చినా, ఎవరి నుండి సహాయము దొరకలేదనుకున్నా దేవుడు మనల్ని తప్పక ఏం చేస్తాడు? అందుకని 125వ కీర్తన అంటాడు, యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉంటారన్నాడు. 125వ కీర్తన ప్రారంభవచనం కదా. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే. ఇప్పుడు వీరు ఎలా ఉన్నారు చెప్పండి? ఎవరు యందు నమ్మిక ఉంచారు చెప్పండి? ఎవరైతే వారికి ఆ బాధ్యతను అప్పగించారో వారి యందు నమ్మకం ఉంచారు కనుక వారు ఎలా ఉన్నారంటే కదల్చబడకుండా అనేక మార్లు వారు ఏం చేశారు? బోధించారు. చెప్పొద్దు, క్రీస్తు నామం మీరు స్వస్థత చేయొద్దు, క్రీస్తు నామం ప్రకటించొద్దు, ఆ క్రీస్తు పునరుత్థానుడైన మాట ఎవరికి చెప్పొద్దు, ఆ క్రీస్తును మీరు ప్రకటించి అతన్ని హత్య మా మీదకి తీసుకురావద్దు అని వారు ఎంత బోధించినా వారు మానక దేవాలయంలో బోధించడం మనం చూస్తున్నాం. ఇక 6వ అధ్యాయాన్ని 7వ అధ్యాయం కదా, 6వ అధ్యాయాన్ని ప్రారంభించుకుందాం. ఆ దినములలో శిష్యుల సంఖ్య ఏం చేస్తుందంట? విస్తరించున్నప్పుడు అనుదిన పరిచర్యలో ఎలాగా తమలోని విధవరాండ్రను చిన్నచూపు చూసిరని హెబ్రీయుల మీద గ్రీకు భాష మాట్లాడువారు ఏం చేస్తున్నారు చూడండి. మళ్ళీ ఏం ప్రారంభమైంది చెప్పండి? సనుగుడు కదా. సనికి అనేక వేల మంది ఏమైపోయారు? సంహార చేత చంపబడ్డారు కదా. ఇజ్రాయేల్ కాలంలో వారు అరణ్య ప్రయాణంలో దేవుని మీద సనుగుకుని ఏం చేయబడ్డారు? అనేక వేల మంది సంహరించబడ్డారు. కాబట్టి సనుగులు, తర్వాత అసూయలు, మనం గలతీలకు రాసిన పత్రికలో చూస్తే ఆత్మఫలాల గురించి చదువుతాం కదా. మీకు ఎవరికైనా గుర్తుందా? వచనం చెప్పండి. 5వ అధ్యాయము 22వ వచనం. కానీ 19వ వచనంలో ఏమన్నాడు? అవేవనగా ఎలాగా? జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, ఎలాగా? అభిచారము, ద్వేషములు, మత్సరములు ఉన్నాయా? ఈ మత్సరం ఉన్నవాడు ఎటువంటి వాడు అని చెప్తున్నాడు చెప్పండి? నీచుడు కదా. మత్సరం ఉన్నవాడు దేవుని సంబంధి కాదని చెప్తున్నాడు కదా. అంటే వీరిలో ఏమున్నాయి? మత్సరాలు ఉన్నాయి. ఈ మత్సరము చూసారా, ఇక్కడ మనం చూసినప్పుడు ఏం జరుగుతుంది అంటే వారి మీద ఏం పడ్డారు చెప్పండి? సనుగుకున్నారు. ఎందుకు సనుగుకున్నారు అంటే చూడండి, ఇప్పుడు మనం చదువుకున్నట్లుగా అనేక మంది ఆ స్థలానికి వచ్చారు కదా. ఆ స్థలానికి వచ్చినప్పుడు వారందరికీ భోజనం ఏర్పాట్లు చేస్తున్నారు కదా. భోజనం ఏర్పాట్లు చేసే కార్యక్రమంలో ఏదైనా లోపం రావచ్చు,
లేకపోతే ఎవరైనా వారికి ఇచ్చే మర్యాద తగ్గిందనుకోవచ్చు. కానీ ఇక్కడ వారిని మోపుతున్నటువంటి నేరం ఏంటి? ఎవరి మీద? ఆతిథ్యం ఇచ్చిన వారి మీద, ఆతిథ్యము పొందుకున్న వారు మోపుతున్న నేరం అది కదా. గ్రీకులు అంటే ఎక్కడి నుంచి వచ్చారు? ఆయా దేశాల నుంచి వచ్చారు కదా. లోకల్లో ఉన్నవారు ఎవరు? యెరూషలేములో ఉన్నవారు అందరూ కూడా ఎవరు చెప్పండి? యూదులు కదా. అక్కడ ఆతిథ్యం ఇచ్చిన వారి మీద చూడండి, నీ ఇంటికి ఒక బంధువు వచ్చి నువ్వు పెట్టినటువంటి ఆతిథ్యానికి ఏం పేరు పెడతాడు చెప్పండి? ఏదో ఒక పేరు పెడతాడు. వాడు చెడ్డవాడైతే ఏదో ఒక పేరు పెడతాడు. కానీ నువ్వు పచ్చి పులుసు చేసి పెట్టినా తిని అమ్మ చాలా బాగుంది అన్నాడంటే వాడు ఎటువంటి వాడని చెప్పుకోవచ్చు చెప్పండి? మంచివాడంటే ఒకవేళ మంచివాడు కాకపోయినా నిన్ను గాయపరచకూడదు అనే కదా. అంటే ఆ మంచి నిన్ను గాయపరచకూడదు, ఎందుకంటే నువ్వు ఆతిథ్యం ఇచ్చావు, నువ్వు తినడం మానేసి నాకు పెట్టావు. కాబట్టి ఇది దేవుని ప్రేమ. ఈ దేవుని ప్రేమతో నేను కూడా నిన్ను ఎలా చూడాలి? తోటి సహోదరిగానో తోటి సహోదరుడిగానో చూసి దేవుని ప్రేమను నీతో పంచుకుని ఏంటి అవసరమైతే వారి కొరకు ప్రార్థన చేసి వారికి ఉండాలి. కానీ వీరేం చేస్తున్నారు? మా స్త్రీలను ఏ స్త్రీలు వీరు? విధవరాండ్రను చిన్న చూపు చూసిరని. అది ఏ రకమైన చూపు మనం చెప్పుకోలేం. కానీ వారిలో కొంత ఆప్యాయత, కొంత గౌరవం తగ్గింది అనేటువంటి సందర్భాన్ని మనం అక్కడ చూడగలం. చదవండి. అప్పుడు 12 అపోస్తలులు కనబడుతున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నప్పుడు అక్కడ 2-3 చూస్తున్నాం. పేతురు, యోహాను, యాకోబులు ఇటువంటి వాళ్ళని చూడొచ్చు. కానీ ఇక్కడ ఎంతమంది కనబడుతున్నారు? చెరసాలు వేసినప్పుడు కూడా అపోస్తలు అన్నాడు. 12 మంది అనపోయినా కానీ అపోస్తలు అందరినీ కూడా వేసేసారు. అయితే ఇక్కడ మెన్షన్ చేసేసాడు నెంబర్ని. 12 అపోస్తలు తమ యొద్దకు శిష్యుల సమూహాన్ని పిలిచి మేము దేవుని వాక్యమును బోధించటమని ఆహారము పంచిపెట్టుట యుక్తము కాదు. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకొని అన్నాడు. ఎవరిని చెప్పండి? ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొనిన మంచి పేరు కలిగిన. గమనించండి, ఇప్పుడు చదవండి. ఏది 5:22 అన్నారు కదా. ఇప్పుడు చదవండి. ఇప్పుడు మనం ఏం చదవం? ఇందాక 5:19 చదవం కదా. అటువంటి ఆలోచనలు కలిగి ఉన్న వారికి ఇప్పుడు ఈ 22వ వచనంలో ఉన్నటువంటి ఏమైనా అర్హతలు కలిగిన వారికి దేవుడు ఎంతటి పెద్ద పీట వేస్తున్నాడు చూడండి. పరిశుద్ధాత్ముడు ఎంతటి ఆధిక్యాన్ని, ఎంతటి అధికారాన్ని, ఎంతటి ఘనతను వారికి అప్పగిస్తున్నాడు. చూసారా? ఏంటి ఆ ఫలాలు ఏముండాలంట? ఏమి చెప్పండి? కాదు, ఆత్మతో నిండుకొని జ్ఞానముతో నిండుకొని వారిని, తర్వాత మంచి పేరు ప్రఖ్యాతులు కలిగిన వారిని అన్నాడు కదా. ఇప్పుడు ఆత్మతో నిండుకొని వారు, జ్ఞానముతో నిండుకొని వారు, మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుని వారంటే ఎవరు ఎలా ఉంటారు? వారు చెప్పండి. వారు ఎలా ఉంటారంటే ప్రేమ కలిగి ఉంటారు. ఎప్పుడు సంతోషంగా జీవిస్తూ ఎదుటి వారిని కూడా పరుస్తూ ఉంటారు. వాడు సమాధానం కలిగి అనేక మందితో సమాధానం కలిగి ఉంటాడు. వాడు ఏదైనా ఒకవేళ పొరపాటు జరిగినా కానీ వారి పట్ల ఏం చూపిస్తాడు? శాంతము చూపిస్తాడు. వెంటనే మచ్చరపడడు. గమనించండి. కొంత టైం ఇద్దాం, ఒకవేళ తప్పు చేస్తాడా సరే చూద్దాం, 1-2-3 సార్లు మనల్ని చూద్దాం, తర్వాత మనల్ని చూచలే దేవుడు అదే కదా చూపించాడు. తర్వాత దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము, ఇవి కలిగిన వారు ఎవరైతే ఉన్నారో వారు ఎవరు? ఆత్మఫలాలు కలిగిన వారుగా, తర్వాత జ్ఞానముతో నిండుకొనిన వారుగా, తర్వాత మంచి పేరు ప్రఖ్యాతులు సాధించినటువంటి మనుషుల చేత మన్నన పొందిన వారుగా ఉన్నటువంటి ఒక 7 అబ్బాయి ఎంతటి బాధ్యత అండి. అంటే ఆ మంచితనాన్ని మనలో పెంపార చేసుకుని బ్రతకడం అనేది ఎంత అవసరమో నేటి సమాజానికి కూడా ఈ మాట ఎంత చక్కని మార్గాన్ని చూపిస్తుందో చూడండి. పరిశుద్ధాత్ముని ఆలోచన ఒక మనిషి పట్ల, ఒక మనిషి ఎలా బ్రతికితే వాడు గనుడిగా ఎంచబడతాడు, వాడు ప్రభువుగా ఎంచబడతాడు, వాడు అనేక మందికి మార్గదర్శిగా ఎంచబడతాడు. మనలో ఉన్నటువంటి ఒకవేళ ఏదైనా అహంకారం ఉందంటే అది నీకు అధికారం వలన రావచ్చు, లేకపోతే నీ ధనం వలన రావచ్చు, లేకపోతే నీ పేరు ప్రఖ్యాతుల వలన రావచ్చు, లేకపోతే నీకు కలిగిన అందం వలన రావచ్చు. గమనించండి, దేని వలన వచ్చినా కానీ అవి ఏం చేయబడతాయి
చెప్పండి, తృణీకరించబడతాయి. ఎంచబడడానికి ఎటువంటి సాధకమైనటువంటి అర్హత కాదు అది. కానీ నువ్వు అనేక మందిలో గనులుగా మంచివారికి ఎంచబడడానికి ఏంటంటే ఈ ఫలాలు, ఈ 9 ఫలాలు నీలో ఉన్నట్లయితే నిన్ను దేవుడు గనుడుగా ఎంచుతాడు అని చెప్పడానికి చక్కని ఉదాహరణ ఈ సందర్భం. అయితే వారు వెంటనే ఏం చేశారంటే వారిలో 7 ఎంచుకున్నారు. ఒక ఆయన పేరు చెప్పండి, ఒక ఆయన పేరు ఏం పేరు? స్టెఫను. రెండో ఆయన పేరు పిలుపు. ఏ పిలుపు? ఈ పిలుపు యేసుక్రీస్తు శిష్యుల్లో పిలుపా, లేకపోతే యేసుక్రీస్తు సహోదరుల్లో పిలుపా? గమనించండి, ఈ పిలుపే పిలుపు. ఎవరు ఈ పిలుపు? సంఘంలో చేర్చబడిన పిలుపు. ఈ పిలుపు అనేసరికి మీరు ఈ పిలుపే ఎవరికి బోధ చేసిన పిలుపు? ఎవరికి బోధ చేశాడు? ఎక్కడి నుండి ఎక్కడికి వస్తున్నాడు? ఒక ఆయన నపుంసకుడికి బోధ చేసిన వాడు ఈ పిలుపే. వినండి, ముందు ముందు మనం చూస్తాం కదా ఎంతటి ఆధిక్యాన్ని పరిశుద్ధాత్ముడు వారికి ఇస్తున్నాడు. వారిలో మొదటి వాడు స్టెఫను, 2 వాడు పిలుపు, 3 వాడు ప్రోకోరు, నికానోరు, ఎలాగా తీమోను, ఎంతమంది వచ్చారు అక్కడికి చెప్పండి? 1 2 3 4 5 6 7 8 9 7 7 సంఘ పెద్దలు ఎంచుకున్నారు. ఈ 7 ఎటువంటి వారట? ప్రియులరా, దేవుడు తన బాధ్యతను అప్పగించాలనుకున్నప్పుడు, ఒకవేళ ఆయన పనిని నమ్మకంగా చేయాలి అనేటువంటి ఆలోచన మనం కలిగి ఉన్నప్పుడు తప్పనిసరిగా దేవుడు నేను ఒక ఘనమైన పాత్రగా ఎన్నుకోవడానికి ఎంత మాత్రం వెనకాడడు. అయితే ఈ ఎన్నుకునే క్రమంలో నీలో ఒకవేళ అర్హమైనటువంటి లక్షణాలు కాకుండా అనర్హమైనటువంటి లక్షణాలు ఉన్నప్పుడు దేవుని చేత ఒకవేళ ఎంచబడ్డామంటే అప్పుడైనా మనల్ని మనం ఏం చేసుకోవాలి చెప్పండి? సరి చేసుకోవాలి. ఇక్కడ అపోస్తులు చెప్తున్న బోధ, మీలో మంచివారిని 7 ఎన్నుకోనంటే అప్పుడు ప్రతివాడు నేను మంచివాడిని అనుకుంటానుకుందా? లేదు. కనుకనే అక్కడికి ఉన్నటువంటి జనసమూహం అందరూ కూడా పేరెన్నిక కానటువంటి 7 ఎన్నుకోవడం మనం చూస్తున్నాం. తలలు వంచండి, రేపటి నుంచి వాక్యాన్ని